పాకిస్తాన్కి ప్రపంచ బ్యాంక్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది భారతదేశం. వాస్తవంగా ఇంతకాలం దశాబ్దాల తరబడి ప్రజల్ని నమ్మించి మోసం చేసింది ఎవరంటే మన భారత పాలకులు, కాంగ్రెస్ పాలకులు. ఏమని? సింధు జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు వల్ల కుదిరిందని. విషయం ఏంటంటే బ్రోకర్ వలన ఒప్పందం కుదరడం తప్పించి అక్కడ ఏం లేదు. వాడు ఒక బ్రోకర్. సింధు జలాలకి సంబంధించి ఒక ప్రాజెక్టుకి అప్పు అడిగారు. అడిగినప్పుడు ఆ నీళ్లు భారతదేశంలో ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు అన్నారు, ప్రపంచ బ్యాంక్ వాళ్ళు. భారత్ ఇస్తానంది అని చెప్పి పాకిస్తాన్ వాడు అన్నాడు. ఎస్ ఇస్తామని చెప్పి ఆ ప్రపంచ బ్యాంకు చెప్పింది కాబట్టి మేము అప్పిస్తున్నామని ఒక దొంగ సాగు చెప్పి పాకిస్తాన్కి అప్పిప్పించింది. ఆ డబ్బులతో సింధు ప్రాజెక్టుకి సంబంధించిన నీళ్లు వాళ్ళకి పంపించింది జవహర్లాల్ నెహ్రూ టైంలో. అంటే భారత ప్రజల్ని మోసం చేశాడు. దాని మీద హక్కు పాకిస్తాన్కి ఎవడు రాసి లేదు, ఈయన రాసి ఇచ్చాడు. కానీ అదేమంటే ప్రపంచ బ్యాంకు పేరు చెప్పాడు. అక్కడ ప్రపంచ బ్యాంకు ఉంది మధ్యవర్తిగా. భారత్ పాకిస్తాన్ల ఒప్పందాల మధ్యలో మధ్యవర్తిగా సంతకం పెడితే ఇప్పుడు ఆ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారతదేశం. అందుకని పాకిస్తాన్ ఏం ప్రచారం చేస్తుంది, దాంతో మాకు సంబంధం ఇదే, మేము ప్రపంచ బ్యాంక్ కంప్లైంట్ చేసి ప్రపంచ బ్యాంక్ క్యాన్సిల్ చేసి ఒప్పుకోలేదు భారత్ దాన్ని అని ప్రచారం చేస్తుంది గత 2-3 రోజులు. ఇవాళ అజయ్ బగ్గా ఎవరైతే ప్రపంచ బ్యాంక్కి సంబంధించిన చైర్మన్ చెప్పుకొచ్చాడు, దానికి మాకు ఏ సంబంధం లేదు, అది వాళ్ళిద్దరే వ్యక్తిగత వ్యవహారం, మేము కేవలం మీడియేటర్ చేసాం అంతవరకు, మేము దాంట్లో జోక్యం చేసుకోమని. దీంతో షాకింగ్ పరిణామం అన్నటువంటిది పాకిస్తాన్కి అయింది.